సస్సని సగస మగస సస్సని సగస పమగస సస్సని సగస మగస సస్సని సగస పమగస. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ప్రియ శిష్యుడు చిరంజీవి గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ భక్తి టీవీ ద్వారా 3 సంకీర్తనలు నేర్పి ఒక టీవీ ఛానల్కి చరిత్ర సృష్టించాడు అతను. అటువంటి ప్రసాద్ నాకు శిష్యుడవడం నాకు చాలా గర్వకారణం. నాకు తెలిసి మరే ఛానల్లో కూడా ఒక వాగ్గేయకారుని రచనలు 100 ప్రసారం చేసినది ఎక్కడా లేదని నా భావన. అదొక శుభముహూర్తం. ప్రసాద్ నా దగ్గరికి ఎలా వచ్చాడో నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. తిరుపతి ఎస్వి కాలేజ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్లో నేను ఒక 4 సంవత్సరాలు ప్రిన్సిపాల్గా పనిచేశాను. ఆ సమయంలో 1976 దేవస్థానం వారు అన్నమాచార్యుల సంకీర్తన ప్రచారానికి ఈ కళాశాల స్థాపించాం. కాబట్టి ఆ ప్రచారానికి ఇక్కడ పనిచేస్తున్న వారందరూ కూడా పూనుకోవాలి అని ఆదేశించారు. అప్పుడే నేను కూడా అన్నమాచార్య సంకీర్తనలకి స్వరరచన చేయడం ప్రారంభించాను. ఆ సందర్భంలో కొన్ని స్కాలర్షిప్ కూడా ఇచ్చి కొంతమందికి నేర్పిద్దాం అని వారు సంకల్పించడం. అప్పుడు నేను హైదరాబాద్ ఒక రేడియో కార్యక్రమానికి వచ్చాను. వచ్చినప్పుడు అందులో ప్రసాద్ని కూడా వాళ్ళు బుక్ చేశారు. సో వాడి వాయిస్ విని చాలా బాగుంది నీ వాయిస్, ఇలాగా సంకీర్తన ప్రచారానికి దేవస్థానం వారు స్కాలర్షిప్ ఇచ్చి అన్నమయ్య పాటలు నేర్పిస్తారు, అది నేనే నేర్పుతాను, వస్తావా అని అడిగాను. తప్పకుండా వస్తా అన్నాడు. అదొక శుభముహూర్తం. అది ఏ ముహూర్తాన్ని ప్రారంభించామో కానీ ప్రసాద్ ఎవరూ చేయలేనంత సేవ అన్నమయ్య పాటలు చేశాడు. 600-700 పాటలు స్వరరచన చేయడం అంటే ఇది కేవలం స్వామివారి అనుగ్రహం తప్ప మరొకటేం కాదు. అంటే అంకిత భావంతో జీవితాన్ని ఈ అన్నమయ్య పాటలకి అంకిత భావంతో వాడు చేశాడు. కాబట్టి అంత మహత్తరమైనటువంటి సేవ చేశాడు. అది స్వామివారి అనుగ్రహం. సంగీతం ఆత్మానందాన్ని ఇస్తే సాహిత్యం ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. సంగీతం ద్వారా ఒక్క ఆత్మానందమే పొందడం కాదు, ఆత్మ జ్ఞానాన్ని కూడా పొందాలి. ఆ రోజుల్లోనే కాదు, ఇప్పుడు నేను చేసిన ప్రతి కృతికి కూడా ఇంచుమించు ప్రసాదం పక్కన కూర్చోబెట్టునే చేశాను నేను. ఎందుకంటే ఇందులో బాగా ఆరితేరిన వాడు ప్రసాద్. ఇదిగో ఈ సాహిత్యం, ఈ మాట ఇక్కడంటే బాగుంటుంది, ఈ సంగతి మీరు కొంచెం మారుస్తే బాగుంటుంది అని పక్కన కూర్చుని నాకు చిన్న చిన్న సలహాలు ఇస్తాడు. ఏ రాగంలో చేయమంటావని అడుగుతాను, ఫలానా రాగం ఉంటాడు, ఆ రాగంలో వచ్చేస్తుంది నాకు. అట్లా నేను చేసిన 108 పాటలు కానీ తర్వాత మరొక 54 పాటలు కానీ ప్రసాద్ నాతో ఇంచుమించు కూడా ఉండగానే జరిగాయి. ఇక చెప్పాను కదా,
తన శిష్యుడు మంచిగా గొప్ప పేరు సంపాదించుకుని గురువు చెప్పినటువంటి విద్యని భక్తి శ్రద్ధలతోటి ఉపాసించి 10 మందిలో మంచి పేరు సంపాదించుకొని ఆ కళాసేవ దీక్షతో చేస్తున్నాడు అంటే మొట్టమొదట ఆనందించేవాడు గురువే. అటువంటి ఆనందాన్ని నేను పొందుతున్నాను ఇవాళ. వాడికి వెంకటేశ్వర స్వామి సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించి ఇంకా ఎటువంటి కళాసేవ అఖండంగా చేయాలని ఆశిస్తూ, అలాగే భక్తి టీవీ వారి సంస్కారానికి నేను ఎంతగానో అభినందనలు తెలుపుతూ, వారు ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మనదైనటువంటి మన జాతి సంస్కృతికి అఖండమైన సేవ చేసి ధన్యులు అవ్వాలని చెప్పేసి ఇందులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను అభినందిస్తున్నా. వాళ్ళకు కూడా హరి సంకీర్తన పేరుతోటి స్వామివారి సేవ చేసినట్టే వాళ్ళు. నేను ఒక్క మాట అంటుంటాను, అన్నమయ్య పాట పాడుకున్న వాళ్ళకి అన్నానికి లోటు ఉండదు. అన్నమయ్య పాట భక్తిగా పాడుకున్న వాళ్ళకి స్వామివారి అనుగ్రహానికి లోటు ఉండదు. అన్నమయ్య పాట భక్తి శ్రద్ధలతోటి పాడుకుంటే స్వామివారే వాళ్ళ దగ్గరికి వస్తాడు అని చెప్పేసి, అటువంటి ఇదొక మన గొప్ప సంస్కృతికి అఖండమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వీరందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కాశీ ఖండం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు మీ భక్తి టీవీలో. సస్సని సగస మగస సస్సని సగస మగస. సద్గురువు దొరకడం గొప్ప అదృష్టం. భగవంతుడు ఒక వరంగా కొంతవరకు సంగీత జ్ఞానం ఇచ్చినా, మంచి కంఠం ఇచ్చినా, అంటే ఒక మామూలు బంగారు దీన్ని ఒక నగగా మార్చి దానికి ఎక్కడ సరైన స్థలంలో దానికి విలువ ఉంటుందో అక్కడ ఎలా దాన్ని వాడాలో వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే గురువు దొరకడం చాలా అదృష్టం. అలా నాకు బ్రహ్మశ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు ఒక మహానుభావులు, సంగీతమూర్తి భవించినటువంటి వారు దొరికారు. ఆ మొదట్లో నేర్చుకున్నప్పుడు వారు నాకు సంగీతం అంటే అంతకుముందు ఉన్న అభిప్రాయానికి పూర్తిగా భిన్నమైనటువంటి ఒక కొత్త అభిప్రాయాన్ని కలగజేశారు, కొత్త లోకం చూపించారు సంగీతంలో. అది ఏమిటంటే మనకి సంగీతంలో సూక్ష్మమైనటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి. అనొచ్చు, అది హాయిగానే ఉంటుంది. అంటే అదొక పట్టు. తరుణ అని ఈ నొక్కులలోనే ఎన్నో తేడాలు ఉన్నాయి చివరిలో. అది నొక్కడంలో ఒక అని తేలికగా అనడం వేరు, ఇలాంటి నొక్కులు ఏ మోతాదులో ఏ చోట ఎలా వస్తే వాటి ప్రభావం ఎలా ఉంటుంది, దగ్గర నుంచి
అసలు కర్ణాటక సంగీతంలో ఉండే ప్రత్యేకతలు, ఇది ఇలా పాడితే ఇది కర్ణాటక సంగీతం అని చెప్పడానికి వీలైనటువంటి ఆ పోకడు పట్లు అన్నీ చాలా వివరంగా నేర్పేటప్పటికీ అంతకుముందు నేను తెలుసుకున్న కర్ణాటక సంగీతానికి, తర్వాత విన్న కర్ణాటక సంగీతాన్ని తెలుసుకున్న సంగీతానికి చాలా తేడా వచ్చేసింది. ఆ విధంగా కర్ణాటక శాస్త్రీయ సంగీతం మీద ఇదొక ప్రత్యేకమైన అద్భుతమైన కళ అని పూర్తిగా త్రికరణ శుద్ధిగా నమ్మే ఒక స్థితి వారి సాన్నిధ్యంలో వారి పాట ద్వారా నాకు కలిగింది. తర్వాత నేను వారి దగ్గర స్టూడెంట్గా చేరినప్పుడు 1976లో రోజు పొద్దున్నే 5 గురువుగారి ఇంటికి వెళ్ళేవాడిని. తంబురా శృతి చేసి పక్కన కూర్చుని తంబురా వేస్తూ ఉంటే వారు పొద్దున్నే పాట మొదలుపెట్టేవారు. ఎక్కువగా కొంతసేపు మాయమాటలు వాళ్ళ ముందు పాడుతూ ఉండేవారు. తర్వాత గజానన యుతం విఘ్నేశ్వర స్వామి కీర్తన పాడి, ఈ తర్వాత మిగతావన్నీ ఆ రోజుకి ఏ మూడు ఉంటే ఆ రాగం అలా పాడుతూ ఉండేవారు. నాకు బాగా జ్ఞాపకం. అలా నిత్యము వింటున్న రాగాలు, ప్రతి రాగం నాలో చాలా కొత్త కొత్త ఆలోచనలని, భావాలని, కొత్త కొత్త దృష్టితో యాంగిల్స్లో రాగాన్ని చూసే ఒక అవకాశం కలిగించింది. ఒక్కొక్క 45-50 నిమిషాలు, ఒక్కొక్కసారి గంట దాటిపోయేది ఒక్కొక్క రాగం పాడుతూ ఉంటే. మనకు ఒక మాట ఉంది సంగీతంలో, రాగాలకు దేవతలు అని. అది కొంత నాకు అంతకుముందు తెలియదు. రాగానికి దేవత ఉంటుంది అనే ఒక భావం పెద్దగా నేను విశ్వసించలేదు, దాని మీద నా దృష్టి పడలే. కానీ ఆ రోజుల్లో వారు భైరవి రాగం ఒకరోజు అలా పాడుతూ ఉన్నారు. ఏం ఒళ్ళు తెలియని స్థితిలో తంబురా వేస్తూ వింటూ ఉన్నాను, అంతే వెళ్ళిపోతుంది గంటల కొద్దీ. ఆ రాగం అలా వినగా కొంతసేపు అయిన తర్వాత క్రమంగా నాకు భైరవి ఈవిడేనేమో అనిపించేటట్టుగా ఒక రూపం కళ్ళు ముందుకు వచ్చేసింది. సకలమైనటువంటి అలంకారాలతో, అద్భుతమైన సౌందర్యంతో అలా కళకళలాడిపోతున్న ఒక ముఖంతో ఒక స్త్రీమూర్తి దర్శనం అయింది. అంటే ఇంకా ఆ అందం ఎందుకు చెప్తున్నానంటే, అలా ఏదో రాగం పాడినప్పుడు ఒక రూపం కనిపించవచ్చునేమో అని అనుకోవచ్చు వినేవాళ్ళు. కానీ ఇలాంటిదే మరొకసారి కాంభోజి రాగంలో అలా ఒక గంట సేపు కాంభోజి రాగం పాడుతూ ఉన్నారు. కొద్దిసేపు అయినాక మనసు పూర్తిగా అందులో వెళ్ళిపోయింది. అప్పుడు ఒక రూపం కనిపించింది నాకు. ఆ రూపానికి, భైరవి పాడినప్పుడు ఉన్న రూపానికి చాలా వ్యత్యాసం ఉంది. అదే ఆశ్చర్యం. ఇప్పుడు ఒక అందమైన స్వచ్ఛమైనటువంటి స్త్రీమూర్తి సర్వాలంకారాలతో, ఒంటి నిండు నగలతో, ముఖాన్ని కుంకుమ బొట్టుతో అంటే సాధారణంగా ఒక రూపమే కనిపించాలి. కానీ ఒక రాగం పాడినప్పుడు కనిపించిన రూపానికి, మరొక రాగం పాడినప్పుడు కనిపించిన రూపానికి రూపాలలో తేడా ఉంది అంటే, ఆ రాగాల పోకడలో, ఆ రాగాలకు ఉండే స్వరాలు, అనుస్వరాలు, గమకాలు, వాటిలో నుంచి వచ్చే మాధుర్యం, వీటిలో తేడా ఉన్నట్టే కదా. అంటే ఇప్పుడు ఇది ఎలాంటిదంటే, అన్ని స్వీట్లు అయినా కూడా మైసూర్ పాక్ టేస్ట్ మైసూర్ పాకుదే, గులాబ్ జామ్ టేస్ట్ గులాబ్ జామ్దే. ఇప్పుడు ఏది స్వీట్ అంటే ఏం చెప్తామంటే స్వీటే జనరల్గా మనం మాట్లాడుకునేది. కానీ ఈ రుచికి తేడా, ఎవరైనా వచ్చి అది తీపి ఇది తీపి రెండు చక్కెరతోనే చేస్తారు, తేడా ఏమిటంటే మనం ఏం చెప్పలేము. కానీ అది తింటేనే ఆ టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది. అలాగా ఆ స్వరాలు, ఎందుకంటే నాకు తర్వాత అనిపించింది ఆయా స్వరాలలో ఉన్నటువంటి మర్మం, సంగీతంలో మర్మం అనే పదాన్ని మొదటిసారి నేను అప్పుడు ఊహించగలిగాను. సంగీతం వేరు, సంగీతంలో మర్మం వేరు. సంగీతం చాలామందికి వచ్చి ఉంటుంది. సంగీతానికి కావాల్సింది ఏమిటంటే శృతిలో పాడడం, లయలో పాడడం, మంచి కంఠం ఉండడం, ఎదుటి వాళ్ళు ఆనందించడానికి. ఏదో ఓ పాట పాడితేనో రాగం పాడితేనో, పాట అయితే సాహిత్యం తగ్గ ట్యూన్ నుండి అందంగా చెవికింపుగా పాడడం. అయితే అందులో సంగీతానికి సంబంధించిన పెద్ద మర్మాలు ఏమి ఉండకపోవచ్చు, చెవికి బాగానే ఉంటుంది. అది సంగీతమే కాదనడానికి లేదు. కానీ సంగీతం, శాస్త్రీయ సంగీతం అనే సంగీతంలో ఒక ప్రత్యేకత, దాంట్లో కొన్ని ఆ అనుస్వరాలలోనూ ఆ గమకాలలోనూ ఒక పర్పస్, ఒక ప్రయోజనం దాంట్లో ఉండి, దానికి ఒక అనుభూతి ప్రత్యేకంగా ఉండి,
అది కేవలం అనుభవంతోనే తెలుసుకోదగ్గ ఒక స్థితి ఉంటుంది అన్న భావం అప్పుడు కలిగింది నాకు. అంతకుముందు చెవికింపే సంగీతం చాలాసార్లు విన్నానే కానీ ఇలాంటి అనుభూతి కలిగించే సంగీతం వినడం అదే ప్రథమం. అలా తర్వాత గురువుగారిని ఆ దృష్టితో వారు పాడిన ప్రతి పలుకుని నేను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఎన్నిసార్లు నాకు వచ్చిన అనేకమైనటువంటి సందేహాల్ని బహుశా మరొక గురువు ఎవరైతే అంతగా సహించి ఉండేవారు కాదేమో కానీ నా అదృష్టం మా గురువుగారు ఎంత నేర్పుగలవారో అంత ఓర్పు గలవారు. అందువల్ల నేను ఎన్ని రకాల ప్రశ్నలు వేసేవాడిని అంటే అసలు ఒక దశలో సినిమా పాటల సంగీతమే కర్ణాటక శాస్త్రీయ సంగీతం కన్నా బాగా ఎక్కువ సైంటిఫిక్ అని, తెలివైన సంగీతం అని, తెలివైన మ్యూజిక్ డైరెక్టర్స్ చేస్తారని ఆయనతో గంటల కొద్దీ నేను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ మాట్లాడేవాడిని. కానీ వారి దగ్గర ఉన్న గొప్ప సుగుణం ఏంటంటే నిగ్రహం. అలా వినేవారు. ఏం చెప్పినా ఏం అడిగినా దాన్ని పూర్తిగా ఆశాంతం అంతా అయ్యేదాకా విని అయిందా అని అడిగి అప్పుడు ఆన్సర్ చెప్పేవారు. మధ్యలోనే ఉద్రేకపడి కాదు నువ్వు ఆ రూట్లో పెడుతున్నావు, అది మంచిది కాదు, ఇదే అని గబక్కన ఇంటర్ఫియర్ అయ్యేవారు కూడా కాదు. అంటే తనకి తెలిసిన దాని మీద అంత కమాండ్ ఉండి దీనికి సమాధానం చెప్పగలను అన్న భావం, చెప్పడానికి సమాధానం రెండు లోపల ఉన్నవాళ్లే అలా ఉండగలరు, లేకపోతే ఉద్రేకపడే అవకాశం ఉంది. అలా మనిషిలో స్వభావం ఏమిటంటే గురువుగారు నేదునూరి కృష్ణమూర్తి గారిలో వారు అంత స్థిమితంగా సంగీతం సాధన చేశారు. అది ఆ స్థిమితత్వం సంగీత విద్య వచ్చిన తర్వాత కూడా మనిషిలో ఎందుకు ఉంది అంటే సంగీతాన్ని అంత స్థిమితంగా సాధన చేశారు. సంగీతాన్ని సాధన చాలామంది చేస్తారు కానీ స్థిమితంగా చేయరు. సంగీతాన్ని సాధన చేసేటప్పుడు స్థిమితం ఏమిటండి అని అడగచ్చు. ఉంది. ఏ సంగతి ఎందుకు పాడుతున్నాం, ఈ చిన్న వ్యత్యాసంతో ఎన్నో సంగతులు పక్కపక్కనే వస్తాయి. అన్నిట్లో వాటికి తగిన చోటు ఉంటుంది. ఆ సంగతి ఒక చోటే రాణిస్తుంది. అంత అందమైన సంగతి పక్కన ఇంకోటి ఉన్నా కూడాను అది దీన్ని అన్న పక్కనే దాన్ని అంటే అది రాణించదు. దానికి ఇంకొక సందర్భం ఏదో ఉంటుంది, అలాంటి చోటే అది రాణిస్తుంది. అది ఏది ఎక్కడ రాణిస్తుంది, ఏది ఎక్కడ పెట్టి పాడాలి అని ఒక ప్రత్యేకమైన ఆలోచన దృష్టి దాని మీద పెట్టి సాధన చేసేటప్పటి నుంచే. ఎందుకంటే గురువులు ఇవన్నీ వివరంగా చెప్పేవాళ్ళు తక్కువ. నాకు తెలిసి ప్రపంచంలో పాటలు నేర్పిస్తున్నారు ఈ రోజుల్లో. సంగీతం నేర్పడం అంటే వాళ్ళకు వచ్చిన కోర్సు కొంత ఊరికే గుడ్డిగా నేర్పుతారు. అది ఎందుకు నేర్చుకుంటున్నారో నేర్చుకునే వాళ్ళకి తెలియదు, నేర్పుతున్న వాళ్ళకి కూడా తెలియదు. ఇలా నేర్పాలి, నువ్వు ఇలా నేర్చుకున్నా నీకు నేర్పుతున్నావు, కొన్నాళ్ళు పాడగా నీకే సంగీతం వస్తుంది. నిజానికి సంగీతం బేసిక్స్ వస్తాయే తప్ప మంచి సంగీతం రాదు అలా నేర్పడం వల్ల. అసలు ఒక రాగంలో ఒక పాట తీసుకుంటే ఆ పాటల్లో ఎంత సంగీతం ఉంది, ఆ సంగీతాన్ని ఎలా విడదీసి పాటలోంచి చూడాలి. పాటకు పాట నడుస్తూ ఉంటుంది, పాటలో ఉండే సౌందర్యం నడుస్తూ ఉన్నా కూడా ఆ పాటలో ప్రతి పదంలో ఉన్నటువంటి ఒక విలక్షణమైనటువంటి సౌందర్యాన్ని విడదీసి విడిగా చూసి దాన్ని అనలైజ్ చేయడం. ఎక్కడ మొక్కు ఉంది, ఎక్కడ జారు ఉంది, దాని తూకం ఎంత, ఎక్కడ రవ సంగతి, ట్విస్ట్, ఇలాంటివన్నీ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని మోతాదు నుంచి ప్రయోగిస్తున్నామా, అది ఆ మోతాదు చాలా, ఇలాంటివన్నీ లెక్క వేసుకుని ఒక పద్ధతి ప్రకారం సాధన చేసిన వాళ్ళకే ఈ స్థిమితమైన సంగీతం దక్కుతుంది. అలా స్థిమితంగా పూర్తిగా అనుభవంతో పాడిన సంగీతానికి నిజమైన ప్రయోజనం ఉంటుంది. అలాంటి ప్రయోజనకరమైన సంగీతం పాడిన వాడికి సంగీత అనుభూతి నిజంగా కలుగుతుంది. అలా సంగీత అనుభూతి పొందుతూ పాడుతున్న వాళ్ళకి ఎప్పుడో అప్పుడు ఆయా రాగాల దేవతల దివ్య దర్శనం అవుతుంది. ఇది గురువుగారి సంగీతంలో ఉన్న ప్రత్యేకత. నేను గమనించింది వారి దగ్గర నేను నేర్చుకున్నది, అంటే నేర్చుకోగలిగింది నా శక్తికి కొంత నేను నేర్చుకోగలిగాను. కానీ వారిది వినడంలో నాకు కలిగిన అపారమైనటువంటి అనుభూతి, జ్ఞానము, ఇవన్నీ కూడా నన్ను చాలా తీర్చిదిద్దినాయి. నాకు అంతకుముందు ఉన్న సంగీతాన్ని దానికి ఒక చక్కటి తీర్పిచ్చి నా కంఠానికి సూట్ అయిన బాణిలో నేను పాడినా నాకు వెనక ఉన్నది అదే. అంటే ఒక్కొక్కసారి మనకి రామకృష్ణ పరమహంస వివేకానందులాగా కనిపిస్తుంది. రామకృష్ణ పరమహంస సాధనే వేరు, ఆయన మాట్లాడింది తక్కువే.
ఆయన అనుభూతి ఆయనది. కానీ వివేకానంద స్వామి రామకృష్ణ పరమ గారి శిష్యుడు అంటే మనకి విడివిడిగా చూస్తే అసలు ఆయన పోలికలు ఈయనకు ఉన్నట్టు ఆయన పంథాలు ఈయన నడిచినట్టు మనకు అనిపించదు. కానీ అలాంటిదే వారి సంగీతంలోంచి వచ్చిన ఒక విలక్షణమైన కొన్ని ఛాయలు, కొన్ని అందాలు నాకు ఒక మంచి బాణిని ఏర్పరిచి ఈ రోజున నన్ను కూడా ఒక మంచి గాయకుడిగా మీ ముందు నిలబెట్టని. అయితే నా సంగీతం పరిపూర్ణం కాదు, వారి సంగీతం పరిపూర్ణం. అన్నమాచార్య సంకీర్తనలు వారు రచించడమే ఇవి ప్రజలందరూ పాడుకోవాలి అని. తాను పాడుకుని తరించడం కన్నా ఈ సంకీర్తనలో ఉన్నటువంటి వెంకటేశ్వర తత్వాన్ని లోకమంతా గ్రహించి ఈ సంకీర్తనలు పాడుకుంటూ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించి తరించాలని 32,000 సంకీర్తనలు రచించారు. అది భగవంతుడి ఆజ్ఞతో రచించిన సంకీర్తనలే. భగవంతుడి సంకల్పం అలా ఉంది కాబట్టి అన్నమాచార్యుల వారు త్రికరణ శుద్ధిగా రచించిన ఆ సంకీర్తనలు మధ్యలో కొంతకాలం మనకి అందకపోయినా చివరికి దేవస్థానం వారి అవిరళ కృషితో మనకు చాలా అందుబాటులోకి వచ్చినాయి. భగవత్ సంకల్పం ఎలా ఉందో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం వారికి కూడా ఈ సంకీర్తనలు లోకవ్యాప్తం చేయాలి అని ఒక సత్సంకల్పం కలిగి దానికి అన్ని రకాల ప్రయత్నాలు దాదాపు 100 సంవత్సరాలుగా 80 సంవత్సరాలకు పైబడి చేస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక 30 సంవత్సరాల క్రితం మరీ తీవ్రమైన స్థాయిలో దీని గురించి వాళ్ళు పరిశ్రమ మొదలుపెట్టారు. ఆ రోజుల్లో స్వరపరిచిన ఈ అన్నమాచార్య సంకీర్తనలతో గురువుగారు నేదునూరి కృష్ణమూర్తి గారు మహానుభావులు వారు హైదరాబాద్కి భక్తిరంజని రికార్డింగ్కి రావడం ఆల్ ఇండియా రేడియోలో, అందులో నేను పాల్గొనే గాయకులలో ఒకటిగా ఉండడం. అప్పుడు వారు నా పాట విని ఆశీర్వదించి నీలాంటి వాళ్ళ పూట ఈ పాట బాగుంటుంది, నీలాంటి వారు చక్కగా కమ్మగా మంచి కంఠంతో తగిన జ్ఞానంతో ఈ సంకీర్తనలు పాడితే లోకవ్యాప్తం అవుతాయి, దేవస్థానం వారి సంకల్పం అదే, దాని తగ్గ ప్రణాళికల్లో ఉన్నారు అని వారు చెప్పినప్పుడు నేను వెంటనే వారి శిష్యుడిగా చేరి సంకీర్తనలు మరి కొంత సంగీతం నేర్చుకోవడానికి నేను సంకల్పించడం, వారు నాకు పరిపూర్ణమైన అనుగ్రహంతో ఆశీర్వదించి దగ్గర తీసుకుని తమ బిడ్డగా వారికి సాధ్యమైనంత మేరకు నాకు ఈ సంగీత భిక్ష పెట్టి ఈ సంకీర్తనలు నాకు అందించడం జరిగింది. నిజంగా అది ఒక గొప్ప సుముహూర్తం. ఆ ముహూర్త బలం తర్వాత ఈ అన్నమయ్య పాటకే నా జీవితం అంతా అంకితం అయ్యి అన్నమయ్య పాటతోనే నన్ను లోకం గుర్తించే ఒక స్థాయికి ఆ మహానుభావులు గురుదేవులు వారి అనుగ్రహంతో నాకు ఈనాటికి ఇంత గుర్తింపు వచ్చింది. ఇలాంటి పరిస్థితిలో భక్తి టీవీ వారు పరిచయం అవ్వడం, ఇలా మాకు ఒక సంకల్పం ఉంది, ఈ సంకీర్తనలు మీ ద్వారా మేము ఒక క్లాస్ టీచింగ్ లాగా పెట్టి మిగతా సంగీత ప్రియులందరికీ కూడా అందించాలి ఛానల్ ద్వారా అని సంకల్పం. మీరు చేయగలరా అని అడిగితే నిజంగా ఏ సంకల్పం వెంకటేశ్వరుడిదో అదే అన్నమయ్యదై, అదే దేవస్థానం వారిదై, అదే మా గురువు గారిదై, చివరికి అదే నాదై ఉన్న ఈ పరిస్థితుల్లో రొట్టె విరిగి నేతిలో పడ్డం అని చెప్పుకుంటారే, అలాగా ఒక పెద్ద ఛానల్ వాళ్ళు ఇలాంటి ఒక సత్సంకల్పం. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంటర్టైన్మెంటే ప్రధానమైపోయింది ప్రతి వాళ్ళకి. ఏ ఛానల్ వచ్చినా ప్రధానంగా న్యూస్, ఎంటర్టైన్మెంట్ ఆ రెండిట్లోనే నడుస్తూ ఉన్నాయి. వాటిల్లో అక్కడక్కడ ఆధ్యాత్మికత కనిపిస్తుంది కానీ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రయారిటీ ఇచ్చి సుదీర్ఘంగా సంవత్సరాల పాటు నడిపి వందలాది సంకీర్తనలు ఇలా జనంలోకి తీసుకెళ్ళాలి అన్న సంకల్పం ఛానల్ వాళ్ళకి రావడం చాలా అపురూపమైన విషయం. అది భక్తి టీవీ వారికి కలిగింది.
ఇంకా అది మహద్భాగ్యంగా భావించి నేను కార్యక్రమం మొదలుపెట్టాను. ఇందులో మా గురువుగారి అనుగ్రహంతో నాకు దక్కిన మరొక గొప్ప అదృష్టం ఏమిటంటే, వారి అనుగ్రహంతో నేను నేర్చుకున్నాను. నేను నాకున్న ఆ కాస్త జ్ఞానంతో నా కుమారుడికి వాడిని శిష్యుడిగా పెట్టుకుని ఈ హరి సంకీర్తనం కార్యక్రమం నేను భక్తి ఛానల్లో ఇన్నాళ్ళు నడుపుతూ వస్తూ ఉన్నాను. తద్వారా నా కుమారుడికి కూడా మా గురువుగారి ఆశీస్సులు, దేవస్థానం వారి ఆశీస్సులు, భక్తి టీవీ వారి ఆశీస్సులు, ఈ ప్రజలందరి ఆశీస్సులు అందినాయి, అన్నమాచార్యుల వారి ఆశీస్సులు. ఆ విధంగా నేను చాలా ధన్యుణ్ణైనాను. మరి 100వ ఎపిసోడ్ అని ఒక ప్రత్యేకమైన పండుగగా మేము ఈనాడు జరుపుకుంటున్న ఈ కార్యక్రమంలో అందరూ చూస్తూ ఉండగా, అందరి సమక్షంలో మా గురువుగారి పాదపద్మాల దగ్గర కూర్చుని మరొకసారి ఆ సంకీర్తనని నేను ఒక చిన్న పిల్లవాడిలాగా వారి దగ్గర ఈనాడు ఆనందంగా నేర్చుకోవడం, ఇది ఒక అపూర్వమైనటువంటి గొప్ప సన్నివేశం. ఈనాడు మళ్ళీ నేను ఆ సంకీర్తన మా గురువుగారి దగ్గర నేర్చుకుంటున్నాను. హరి సంకీర్తనం కార్యక్రమం అన్నమయ్య అనుగ్రహంతో, గురువుగారి అనుగ్రహంతో, భక్తి టీవీ వారి సౌజన్యంతో ఇంకా అనేకమైన సంకీర్తనలను సంకీర్తన ప్రియులకు తప్పకుండా అందిస్తుందని, అలా జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ గురువుగారి ఆశీస్సులు అనుమతితో కార్యక్రమం ప్రారంభిస్తాం.